యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటాపోటీగా ధర్నాలు చేపట్టారు. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. దేశంలో అల్లర్లు సృష్టించేలా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటాపోటీ ధర్నాలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. విజయ్ భాస్కర్. ప్రియ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి లీకేజీలు ఎవరైతే నిందితున్నారో వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళని వెంటనే చట్టపరమైన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు కొనసాగింపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నిరసనలు మెండంటాయి. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు నీట్ కు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పోటీగా నిరసనకు బీజేపీ కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒకసారిగా రోడ్డుపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ఇటు బీజేపీ కార్యకర్తలు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుని రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రెండు పార్టీలకు సంబంధించిన నేతలు వ్యతిరేక పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగడం, తోపులాట కూడా చోటు చేసుకోవడం, రాహుల్ గాంధీ దిశోమ యజ్ఞానికి బీజేపీ నేతలు యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే ఇక్కడ చేరుకున్న పోలీసులు ఇరు పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా లాఠీలకు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తంగా ఈ నిరసన నీట్ సంబంధించిన పేపర్ సంబంధించిన లీకేజ్ బాధితులైన వారిని శిక్షించాలనే అంశం యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు ప్రతి చోట ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తుందో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ కార్యాలయాల వైపు కాంగ్రెస్ వాళ్ళు వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు బీజేపీలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రెండు పార్టీలకు సంబంధించిన రెండు కార్యాలయాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే నారాయణపురంలో ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు. వారందరినీ కూడా అక్కడి నుంచి పంపేసిన పరిస్థితి ఉంది. పోలీసులు రంగప్రవేశం చేయడం, మొత్తంగా భారీగా పోలీసులు మోహరించడం పరిస్థితి మాత్రం అదుపులోనే ఉంది. ప్రియ. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!